ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసనమండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పనులు ఆలస్యం చేస్తే కాంట్రాక్టు పనులు రద్దు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసనమండలి భవనం పునఃనిర్మాణ పనులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, R&B ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో కలిసి జరుగుతున్న పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అన్నారు. త్వరలోనే శాసనమండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని, తాజాగా ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారని, ఖచ్చితంగా శాసనమండలి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఆవరణలో ఉన్న నూతన భవనంలోనే నిర్వహించాలని ఆదేశించారని ఆయన వివరించారు. పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసనమండలి అధికారులకు అప్పగించాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.